ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను. అందులో ప్రాజెక్ట్ కూడా చెప్పాను. కానీ ఈ వీడియోకి, ఆ వీడియోకి చాలా డిఫరెంట్ ఉంటది. ఇది చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే ఈ వీడియో ట్రై చేయండి. ఫస్ట్ ఈ వీడియో నేను సౌండ్ తోటే వినిపిస్తాను. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నా పేరు పుష్పరాజు. ఆ బిడ్డని ఆడి నుండి ఎత్తుకుపోయారు, ఆడనే దింపాలా. అట్లా కాదు, నా బిడ్డ ఒంటి మీద ఒక్క చిన్న గీటు పడ్డా రప్ప రప్ప నరుకుతాం కుక్కని. అయితే చూశారు కదా! నేను ఇంతకుముందే మళ్ళీ చెప్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోకి, ఈ వీడియోకి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే నేను ఆ వీడియోని చేసిన తర్వాత నేను మొత్తం మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలని రీల్‌లో పెట్టాను. తర్వాత నేను మళ్ళీ ఆ వీడియోని నేనే డెమో చూస్తే నాకు ఏదో చాలా మిస్సింగ్ అయింది. ఏదో సంథింగ్ మిస్సింగ్ అయిందని అనిపించింది. కాబట్టి అందులో చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ అంటే చాలా ఫాంట్ చేంజ్ చేయడం గానీ, అందులో ఎఫెక్ట్ చేంజ్ చేయడం గానీ కొన్ని చేసినా దానికంటే ఇది చాలా అంటే చాలా బెటర్‌గా ఉంటది. వీలుంటే ట్రై చేయండి. ఓకే. ఇందులో నేను కొన్ని విషయాలు కూడా చెప్తాను, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ఫాంటు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలుంటే ట్రై చేయండి. నేను మీకు వేరే ఫాంట్ కూడా పెట్టడానికే వీలుంటే వేరే ఫాంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న ఇక్కడ మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ ఫాంట్‌లో కూడా కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ యాడ్ చేసుకోవడం ప్రాబ్లమ్‌గా ఉంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్తే పైన ఫాంట్ ఉంటది. ఫాంట్ ఇక్కడి నుంచి మీరైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ అయితే పెద్ద విషయం కాదు కానీ ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ నేను ఇంకా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. నాకు బాగా నచ్చిన ఫాంట్ ట్రై చేస్తాను. మీరు ఒకసారి చూస్తూనే ఉండండి. చూద్దాం ఏదైనా బెటర్ ఫాంట్ ఉంటే. ఓకే. నేను ఈ ఫాంట్ ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇది. ఓకే. ఈ ఫాంటు ఒక నిమిషం చూపిస్తాను. ఓకే. ఇలా. ఇది కొంచెం మనకు ఇది అవుతుంది కదా! దీన్ని మనం ఇలాగే పెడదాం. ఎలాగైతే ఉందో. కానీ ఈ టెక్స్ట్ అనేది కొంచెం వేరేలాగా ఉంది. దీని యానిమేషన్ ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి. బాగుంది. ఓకే. రైట్. ఈ ఫాంట్‌ని కూడా సేమ్ మనం యానిమేషన్ ఒకటి పెడదాం ఇది. వీలుంటే ఈ ఫాంట్ కావాలంటే ఈ ఫాంట్ లింక్ కూడా ఇస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. ఈ ఫాంట్ కూడా చాలా బాగానే ఉంది. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి, బాగా కనిపిస్తది. ఇప్పుడు చూడండి. ఇంకా కొంచెం లైటింగ్ ఇంకా సూపర్‌గా కనిపించాలని అనుకుంటే దీనికి మనం ఎక్స్‌పోజర్ గామా అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా బాగా కనిపిస్తది ఇలా. ఓకే. ఈ ఫాంట్ కూడా బాగా సెట్ అవుతుంది. వీలుంటే ట్రై చేయండి. ఈ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. ఏవైతే ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవడం. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో పెట్టుకోండి. దాంతో పాటు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ వీడియోకి. కాబట్టి అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి 100%. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.